నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పెదామిరం గ్రామంలో 15 లక్షలతో మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. రాజధాని అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమన్న హోంమంత్రి అనిత. కొందరు అక్కసుతో అమరావతిని వేసల రాజధానిని హీనంగా మాట్లాడుతుందని ఆగ్రహం. నెల్లూరు రామలింగాపురం సర్కిల్లో మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహ పునః ఆవిష్కరణ. ఆయన సేవలను కొనియాడిన పలువురు వక్తలు. రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్న వైసీపీ నేత పోతిన మహేష్. ఆ మాటలను అడ్డం పెట్టుకుని వైసీపీపై బురద జల్లడం సరికాదని వెల్లడి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా భీమవరంలోని బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు, ప్రభుత్వ విప్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ, ఉంగుడూరు ఎమ్మెల్యే పసమట ధర్మరాజు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీఐఏసీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి, బీజేపీ రాష్ట్ర నాయకులు తపనా చౌదరి, భీమవరం డీఎస్పీ ఆజి జయసూర్య, జిల్లాలోని ఎన్డీఏ కూటమి పార్టీల నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రముఖులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అధిక సంఖ్యలో విచ్చేసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం గ్రామ ప్రజలకు మైక్రో ఫిల్టర్ ప్లాంట్తో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పెదామిరం గ్రామంలో 15 లక్షలతో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు సోమవారం ప్రారంభోత్సవం చేశారు. పంచాయతీ నిధులు 7 లక్షలతో పాటు 8 లక్షల ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విరాళంతో మైక్రో ఫిల్టర్ బెడ్స్ నిర్మించారు. యూత్ క్లబ్ రోడ్ శ్రీ షిర్డీ సాయి స్వర్ణమందిరం దగ్గరలో ఎన్టీఆర్ కళావనం 70 లక్షలతో నిర్మించే భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. పంచాయతీ నిధులు 30 లక్షలు, ఎమ్మెల్యే విరాళం 40 లక్షలతో ఎన్టీఆర్ కళావనం భవనం నిర్మించామన్నారు.
अतश्शोभयातुतः गावो हजिग्निरे तस्मात् ध्याता अजावयः वां विष्णान्नदं वीर्याणि प्रवाजं यः पार्थ्यमानं वेदयान्त्यास्यमायुत्तरं दक्षमानं तेजोनुगाय विष्णुनराणवदिष्णा అటు భీమవరం ప్రజలకి ఇటు కదాంబరమే కాకుండా ఉండి ప్రాంతం వారందరికీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి చక్కటి కళావేదిక అన్నది లేదు. రోజు థియేటర్ ఉంటే చాలా బాగుంటుంది, కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా మంచిది లేదు. చిన్న నాటికలు ప్రదర్శించాలన్నా, ఒక మ్యూజికల్ నైట్ చేసుకోవాలన్నా ఇక్కడ కళాభిమానులు చాలా ఎక్కువ. అయినప్పటికీ చక్కటి ప్రాంగణం లేదు అని ఆ మధ్య నాటకోత్సవాలకు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ నాటకోత్సవాల్లో వాళ్ళు రాయప్రోలు భగవాన్ రాజు గారు వీళ్ళందరూ కోరిన మీదట ఎందుకు మనం ఒక మంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ త్వరగా ఏర్పాటు చేసుకోకూడదు అని చెప్పి అనుకోవటం, ఈ సైట్ని ఎంపిక చేసుకుని ప్లాన్లన్నీ రెడీ అయినాయి. ఇది పెదమేరం పంచాయతీ సహకారం కొంత, నా ఇద్దరు మిత్రులతో ఎంపీలతో మాట్లాడా, రాజ్యసభ ఎంపీలతో వాళ్ళ సహకారంతో. అలాగని పని ఆగదు, అది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. ఈలోపు పనులన్నీ మేము ప్రారంభించి దసరా నాటికి ఇక్కడ మళ్ళీ రాయప్రోలు గారు నాటకాలు వేసుకుంటానంటే దసరా నాటికి కంప్లీట్ చేయాలి అనేది మా ప్రణాళిక. తప్పకుండా అయిపోతుందని ఆశిస్తున్నాం. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద, ఎందుకంటే చరిత్రలోనే అతి గొప్ప కళాకారుడు నందమూరి తారక రామారావు గారు. చుట్టూ వాకింగ్ ట్రాక్, మంచి చిన్న ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి ఓపెన్ జిమ్ లాంటిది కూడా వస్తుంది. సో ఒక వనంలో ఇది ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఎన్టీఆర్ కళా వనం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు పెదామరం నిత్యం దినదినాభివృద్ధి చెందుతున్న గ్రామం. మంచినీటి అవసరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఒక 1 మిలియన్ లీటర్స్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆ స్నేహితుల సహకారంతో ఇవ్వటం జరిగింది. అలాగే ఈరోజు కెనరా బ్యాంక్ ఎండి గారు మరి ఈ ప్రాంతవాసి, ఆయన 25 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకి శాంక్షన్ ఇచ్చారు. ఈరోజు వారి చేతుల మీదుగా కూడా ఆయన ఇచ్చిన ప్లాంట్లో ఒక 3 ప్రారంభోత్సవం చేస్తాం. సాయంత్రం ఆకివీళ్ళలో ఒక గతంలో డంపింగ్ యార్డ్గా ఉన్న స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయడానికి కూడా కెనరా బ్యాంక్ ఎండి సత్యనారాయణ రాజు గారి సౌజన్యంతో, కెనరా బ్యాంక్ సౌజన్యంతో ఒక 50 లక్షల రూపాయలు వారు దానికి ఇవ్వటం జరిగింది. అది ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తాం. వీలైతే అక్కడికి కూడా రండి. దాన్ని కూడా మళ్ళీ ఒకేసారి ఓపెనింగ్ పెట్టుకుని మళ్ళీ సత్యనారాయణ రాజు గారితో, కలెక్టర్ గారితో ఆ 2 ఓపెన్ చేస్తాం. ఖచ్చితంగా దసరాకి అమలు చేసే దిశగా ముందుకెళ్తాం. రాజధాని అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమని హోంమంత్రి అనిత అన్నారు. అక్కడి రైతులు 1630 రోజులు ఆందోళన చేస్తారని గుర్తు చేశారు. ఇందులో 270 మంది చనిపోయారన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుపతికి పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల పాదయాత్ర సమయంలో అడ్డంకు సృష్టించిందని విమర్శించారు. అమరావతిని వేసవి రాజధాని అని హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్లడం చూసి అక్కసు వెళ్లగొక్కుతున్నారని, అమరావతిపై వ్యాఖ్యలను వైసీపీ నేతలు హర్షించకూడదన్నారు. అమరావతి అంటే జగన్కు మొదటి నుంచి అక్కసు ఉందని ఆమె దుయ్యబట్టారు. నాకు నిన్న ఒక పోస్టింగ్ వచ్చింది. ఆ పోస్టింగ్ చూసేసరికి నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హోమ్ మినిస్టర్గా చాలా కోపం వచ్చింది. ఒక ఆడపిల్లగా సిగ్గనిపించింది. ఒక ఇండియన్గా ఇలాంటి వాళ్ళు కూడా పత్రికా రంగంలో ఉన్నారా అనిపించుకొని ఒక రకమైన బాధ అనిపించింది. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక ఎథిక్స్ మెన్షన్ చేసుకొని
ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారధిగా ఉండాల్సిన పత్రికా సోదరులు కానీ అదేవిధంగా పత్రికా రంగాలు కానీ ఈరోజు ఎవరు అభిష్టం మేరకో లేకపోతే ఎవరి కళలో ఆనందం చూడటానికో నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నిజంగా చాలా దాన్ని ఎలా నాకు వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లే. బాధని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఈరోజు మన సిచ్యువేషన్ ఎంతోమందికి ఒక జర్నలిస్ట్ అనేసరికి ఒక పొలిటికల్ లీడర్కి అంత వాల్యూ ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎవరైనా ఒక మామూలు సామాన్య వ్యక్తి ఒక జర్నలిస్ట్ అనేసరికి మీకు ఇచ్చే తాలూకా రెస్పెక్ట్ వేరు. నేను జర్నలిస్ట్ని అని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా మీ ఐడి కార్డ్ చూపించుకొని మీరు లోపలికి వెళ్ళి ఆ పని చేయించుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి జర్నలిస్ట్ ఒక మాట మాట్లాడితే దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఒక జర్నలిస్ట్ ఒక విశ్లేషణ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని దేశ రాజకీయాలే మారిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఒక అసోసియేషన్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు అంటే అమరావతి మహిళల గురించి మాట్లాడారా, రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా ఆ రకంగా అన్నది పక్కన పెడితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నం పరిచే విధంగా ఈరోజు మాట్లాడటం. నేను ఎందుకు ఈ మాట చాలా క్లియర్గా చెప్తున్నానంటే ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారిది. సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు, వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు. ఇది ఇంకొకటి ఏంటంటే అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు. ఎలాంటి అక్కసు అంటే 2019 డిసెంబర్ 17 సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు, అమరావతి 3 రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా విషయం కక్కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరందరూ చూశారు. చాలామంది మహిళా రైతులు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు మండలి మన బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకానొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు గుర్తు చేయాలి. అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఈరోజు ఏదో అక్కసిగా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు ఇవి. ఆ రోజు నుంచి వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా అమరావతి మీద ఒక అక్కసి వెళ్ళగక్కి ఆ అమరావతి ఈరోజు మన రాజధాని అని ధైర్యంగా చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పుకోగలుగుతున్నారంటే కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అండి. అది సుమారుగా 34,000 ఎకరాలు కావాలి అంటే ఒక పైసా ఆశించకుండా రాష్ట్ర రాజధాని గురించి మా భూములు మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు ముందుకొచ్చి అంతమంది రైతులు ఆ రోజు రాజధానికి అందరూ కూడా భూమినిస్తే దాంట్లోని శాసనసభను ఏర్పాటు చేసుకుని 2017లోనే అక్కడి నుంచి మన కార్యకలాపాలని కొనసాగించిన పరిస్థితి మర్చిపోయారా? ఆ రోజు అదే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మీరు కూడా అక్కడి నుంచి మాట్లాడిన సందర్భాలు కూడా మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కనీసం సెక్రటేరియట్ మొహాన్ని కూడా చూడకుండా కనీసం క్యాబినెట్ మీటింగ్కి ఏదో ఎప్పుడో 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఒక్కసారి సెక్రటేరియట్కి వెళ్ళొచ్చి ఆ సెక్రటేరియట్ అంతా కూడా నాశనమైపోయే పరిస్థితులు కనిపించే పొజిషన్ కూడా మీరు చూశారు. అదే అమరావతి రైతులు బయటకు వచ్చి అమరావతిని రాజధానిగానే ఉంచాలని చెప్పడానికి అమరావతి మహిళా రైతులు వస్తే ఆ మహిళా రైతుల గురించి ఎంత వల్గర్గా మాట్లాడారండి. వాళ్ళు కట్టుకున్న చీరల గురించి కూడా తప్పుడుగా మాట్లాడిన సందర్భాలు మర్చిపోయారు అందరూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.